వెల్కమ్ టు జేపీ న్యూస్. క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గ ప్రజలకు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రచారం చేస్తూ పలువురు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ కి, సతీమణి శ్రీమతి సంధ్యారాణికి, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు సమస్త నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం మాత్రమే కాకుండా ప్రేమకు, క్షమకు, సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. సోదర భావం, మానవతా విలువలు, త్యాగం, సేవ భావనలు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, జిల్లా పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ రహీం, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, తిరుపతి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ SC/ST అట్రాసిటీ కమిటీ సభ్యులు యేసుపాకు పెంచలయ్య, డివిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ SC/ST అట్రాసిటీ సభ్యులు రావూరు సురేంద్ర, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయెల్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందేశం ప్రేమ, కరుణ, దాన ధర్మాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ పేదల పక్షాన, బలహీన వర్గాల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, ఐక్యత, సామరస్యంతో ముందుకు సాగాలని, ప్రతి ఇంట ఆనందం నిండాలని, ప్రతి హృదయంలో దైవిక కాంతి వెల్లివిరియాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. నమస్కారం. మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మా సోదరుడు, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి క్రిస్మస్ పర్వదినం, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, శాంతి, సేవాభావాలతో ప్రతిబింబించే క్రిస్మస్ పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు నడిపించే నూతన సంవత్సరం కావాలని కోరుకుంటూ, అలాగే ఎంతో సంతోషంగా చేసుకునే సంక్రాంతి పండుగ, ఈ 3 పర్వదినాలు ఆయన జీవితంలో ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, శ్రేయస్సుతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, అలాగే గూడూరు నియోజకవర్గంలో అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, ప్రజలకు ఆయన చేసే సేవా సంకల్పం ఎల్లప్పుడూ కొనసాగాలని, మన గూడూరు మన సునీల్ అన్న అంటూ గూడూరు నియోజక ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గూడూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే నాయకులకు, కార్యకర్తలకు, మా గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర, క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఘనంగా జరుపుకున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకి, అదేవిధంగా మా శాసనసభ్యుల వారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ, అదేవిధంగా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ రానున్న సంక్రాంతి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఈరోజు రానున్న సంక్రాంతి సందర్భంగా, అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా, అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న రోజులు అందరికీ శుభం కలగాలని, ప్రతి ఒక్కరు కూడా విజయ పదాన నడవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మా శాసనసభ్యుల వారికి, అదేవిధంగా తెలుగుదేశం అగ్రనాయకత్వానికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు క్రిస్మస్, యేసు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ తెలియజేసుకుంటూ, జరుపుకున్నటువంటి క్రిస్మస్కి మరొక్కసారి మా నాయకులు అందరికీ, గూడూరు ప్రజలందరికీ, అదే క్రిస్టియన్ సోదరులందరికీ, సోదరి సోదరిమణులందరూ కూడా సరే
మరొకసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి రాబోయే భోగి పండుగలు కూడా హిందువులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, గూడూరు అభివృద్ధి ప్రదాత, పేద ప్రజల ఆశాకిరణం డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మరియు వారి సత్యమణి సంధ్యారాణి గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు, నియోజకవర్గ ప్రజలకు, దీపావళి పంచాయతీ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.